హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఇక్కడైతే మీకు పిల్లలను మా ఆయన గారు హాయ్ అయితే చెప్తున్నారు. ఇక ఎక్కడ బయలుదేరాం అనుకుంటున్నారా? ఇక మేమైతే ఇక రోజు ఆదివారం కదా, మా పాప కూడా హాస్టల్ నుంచి వచ్చింది. ఇక మా ఆడబిడ్డలు కూడా ఇక్కడే ఉన్నారు కదా, సరదాగా బయటకు వెళ్దామని ఇక బయలుదేరాము. కొండపల్లి దగ్గర అడ్డ రోడ్డు, ఇక కృష్ణానది వరద అయితే వస్తుంది కదా, అది చూద్దాము అని ఇక అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి కృష్ణానది దగ్గరికి అయితే దగ్గరేలేండి, మాకు ఎక్కువ దూరం కూడా కాదు. ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అయితే అయింది. ఇక మేమైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇదైతే మా ఊరు రోడ్డు, కౌలూరు కొండపల్లి శాంతినగర్ అడ్డ రోడ్డు రూట్ ఇది. ఇక కొండపల్లి అయితే వచ్చాము. ఇక వాళ్ళు బైక్, మేము ఒక బైక్ వేసుకొని ఇక సరదా కాసేపు పెర్రి దగ్గరుండి మస్తా భోజనం చేసి వద్దామని బయలుదేరి వెళ్తున్నాము. ఇక అయితే అడ్డరోడ్డు ధర్మాలంట. ఇక టైం వచ్చేసి ఇప్పటికే 6:05 అయింది ఇంటి దగ్గరే. ఇక ఇంటి దగ్గర నుంచి పెరిగి కాడికి వచ్చేళ్ళకి ఒక 20 నిమిషాలు పట్టిద్ది, అంత ఎక్కువ దూరం కూడా కాదు. ఇబ్రహీపట్నం అయితే వచ్చాము. ఇక లోపలికైతే వెళ్ళాలి, 1 కిలోమీటర్ ఉంది. ఎప్పుడో ఒకసారో 2 సార్లు వెళ్ళా, 2 సార్లు కదా 3 సార్లు ఏమి వెళ్ళాము. మాకు చర్చిలో బాప్తిస్తాలు ఇస్తారైతే అప్పుడు మేము పెర్రి దగ్గరికి అయితే వచ్చేవాళ్ళం. ఇక అట్ట రావటమే కానీ మామూలుగా అయితే నేను ఎప్పుడు రాలేదు. ఈ కొండపల్లి అడ్డ రోడ్డు పెర్రి దగ్గరికి అయితే వస్తే ఇక్కడ వరద వస్తుంది, మళ్ళీ లైటింగ్స్ కానీ అయితే నీళ్ళల్లో దిగుతారని లైట్లన్నీ అయితే ఆఫ్ చేశారంట గవర్నమెంట్. ఇక పానీపూరి తిని పానీపూరి అయితే తిన్నాము. పానీపూరి తిని ఐస్ క్రీమ్ అయితే తిని ఇక భోజనం టైం వచ్చేసి 8:30 అయింది. సరే ఇక్కడ లైట్లు కూడా వెలగట్లేదు, ఇక ఏముందిలేని ఇక బయలుదేరి గొల్లపూడి అయితే వచ్చాము. ఈ గొల్లపూడిలో భోజనం చేసి ఇక ఇంటికి వెళ్ళాలి. 9:30 అయింది. ఈ క్రాస్ రోడ్డు గొల్లపూడి క్రాస్ రోడ్డుకి అయితే వచ్చాం. 5 స్టార్ హోటల్ ఇది కూడా. అది కాక కొంచెం వీళ్ళిద్దరు కొత్తగా పెళ్ళయింది, భోజనం పెట్టిద్దాం మనం అని ఇక హోటల్కి అయితే తీసుకొచ్చాము. సరదాగా కాసేపు బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఆ ఇంట్లో ఉండే వంటలే కదా ఎప్పుడు బయట తిందాము, చేతి పని లేకుండా ఉంటుందని తీసుకొని వచ్చాము. ఇక్కడైతే మేము మటన్ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ అందరం అక్కడ పానీపూరి ఐస్ క్రీమ్ తినే వాళ్ళకి ఇక అసలు ఏం తినబుద్ది వాళ్ళ భోజనం వచ్చే వాళ్ళకి ఇక అట్లాగే తిని వచ్చాం. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి.